హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఎక్కడో చూశాను నేను ట్విట్టర్లో. తను దాదాపు ఒక 50 to 55 seconds ఒక వీడియో చేసినట్టున్నాడు టీడీపీ పార్టీ మీద. దాని మీద నేను కొద్దిగా ఒక 5 to 6 minutes ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూ ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాంటెంట్ ఏంటంటే తను ఒక సర్కాస్టిక్ ఒక వీడియో చేసినట్టున్నాడు. ఆ వీడియోలో కాంటెంట్ ఏంటంటే తను టీడీపీ పార్టీకి ఒక సపరేట్ లాంగ్ ఫామ్ చెప్పినాడు. తను లాంగ్ ఫామ్ ఏంటంటే టాపిక్ డైవర్టెడ్ పార్టీ అంట. అంటే టీడీపీ అంటే టాపిక్ డైవర్టెడ్ పార్టీ. తను ఎందుకు చెప్పినాడంటే కనుక నాకు కూడా చాలా నచ్చింది. తను ఏ విధంగా చెప్పినాడు, ఏంది పరిస్థితి అన్నది తను చెప్పిన 50 secondsలో సరిపోదు కాబట్టి నేను దాదాపు ఒక 5-6 నిమిషాలు నివిడి గల వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. ఇప్పుడు చూడండి, మీరు నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఈ కూటమిలో ఎవరైతే మెయిన్ పార్టీ కూటమిని ఏదైతే లీడ్ చేస్తా ఉందో టీడీపీ తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే వంది మాదిగలు ఉంటారో, వంది మాదిగల మీడియా ఉంది మెయిన్, ఎస్పెషల్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొందరు వంది మాదిగలు ఉన్నారు. ఈ వంది మాదిగలు ఎవరంటే ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్, ఆర్టీవీ, కొన్ని ఆదాన్ మీడియా, ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళంతా ఏంటంటే వంది మాదిగలు అనమాట టీడీపీ పార్టీకి. వీళ్ళు టీడీపీ అధినేత ఏం చేస్తే దానికి డబ్బా కొడతా ఉంటారు. అంత మించి తప్పితే ఏంది ఉండదు. వీళ్ళ పనే అది. నేను దాదాపు ఈ 15 ఏళ్ళు పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. దాదాపు 2009 నుంచి. 2009 నుంచి కూడా ఇదే పరిస్థితి. దాదాపు ఇప్పుడు 15 ఏళ్ళు అయింది వీళ్ళ కథ. సేమ్ ఇదే స్టోరీ, ఇదే కథ. చంద్రబాబును జాకీలు పెట్టి పైకి ఎత్తడమే. తను పని చేసినా పని చేయకపోయినా వీళ్ళు పైకి ఎత్తుతూనే ఉంటారు. ఆయన సావ ఆయన కావాలా, పైన నిలబడుకోవాలన్నా లేదా ఆయన కింది దుంకాలన్నా అన్నది. ఆయనకు బరువు అయినప్పుడు వీళ్ళు జాకీలు పెట్టి పైకి ఎత్తినా ఆయన కింది దుంకుతానే ఉంటున్నాడు. 2018 అట్టి దుంకినాడు. కనీసం బర్రెలు గిర్లు కన్నే విరిగినాయి. దాదాపు 23 సీట్లకు పడినాడు. సపరేట్ పోటీ చేస్తే ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదని చెప్పేసి వీళ్ళు 24లో అందరూ కలిసికట్టుగా వచ్చారు. కొంత బర్రెలు గిల్లు ఎరకోకుండా తప్పించుకునేట్టున్నారు జనాలు వీళ్ళు. ఇది నేను ఎందుకు ఇది ఏందని చెప్తున్నా అంటే, వీళ్ళు టాపిక్ డైవర్టెడ్ పార్టీ టీడీపీ అని. ఈ టాపిక్ డైవర్టెడ్ పార్టీ టీడీపీ అని ఎందుకంటే దాదాపు ఈ 3 నెలల గవర్నమెంట్లో కానీ మీరు చూసానుకో 3 బిగ్ ఈవెంట్లు నడిచినాయి. ఈ 3 బిగ్ ఈవెంట్లని ప్రజల్లో డిబేట్ నడవకోకుండా, 3 ఇష్యూస్ని ప్రజల్లో డిబేట్ నడవనీయకుండా, ప్రజల్లో డిస్కషన్ నడవనీయకోకుండా, ఎక్స్పర్ట్స్ మధ్య డిస్కషన్ నడవకుండా ఈ 3 వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టీడీపీకి సంబంధించిన వంది మాదిగల మీడియా వీళ్ళు కొత్త స్టోరీలను కుక్కు చేసి ఆ స్టోరీలను తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టి ఏదైతే డిబేట్ జరగాలో దాన్ని డిబేట్ జరగనీయకుండా చేస్తూ ఉంటారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నా. ఆ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూడండి మీరు. ఇప్పుడు చూడండి, ఈ టాపిక్ డైవర్టెడ్ పార్టీకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే ఈవీఎంస్ మీద చర్చ జరుగుతుందో, ఈవీఎంస్ మీద ఇష్యూ నడుస్తుందో, ఈవీఎంస్ హ్యాక్ అయినాయని చెప్పేసి ఈవీఎంస్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి వీళ్ళు రిజల్ట్ తీశారని చెప్పేసి నేషన్ వైడ్ ఎప్పుడైతే చర్చ జరుగుతుందో, సి ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ ఏఎఫ్డిఆర్ కానీ ఈ 2 సంస్థలు చర్చ నడుపుతున్నప్పుడు ఈ చర్చను డైవర్ట్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి, శాంతి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టారా. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయలేదు మీకు. వాడు ఆర్టీఓనికి అయితే వానికి సిగ్గు లజ్జలేదా? 3 రోజులు 4 రోజులు షో నడిపాడు. ఇంకా టీవీ5 మహా న్యూస్ అయితే ఇంక వీళ్ళకి 24/7 ఇదే న్యూస్. ఇంకా ఏం పని లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కదా. ఏదైతే డిబేట్ నడుస్తుందో, ఏదైతే పబ్లిక్లోకి వెళ్ళిందో కాన్సెప్ట్, ఏదైతే ఇష్యూ పబ్లిక్లోకి వెళ్ళిందో దాన్ని డైవర్ట్ చేసి కొత్త ఇష్యూని తీసుకొచ్చి పబ్లిక్ ముందర పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షన్ అది. ఆ ఇంటెన్షన్లో భాగంగానే వాడెవడో వాళ్ళ భర్త అంట, శాంతి భర్త అంట, వాడి పేరు ఏదో తెలియదు నాకు. వాడు యూఎస్లో ఎక్కడ పోస్ట్ డాక్ చేస్తూ ఉంటాడంట. వాడు సడన్గా వచ్చాడు ఇక్కడికి. ఆ తర్వాత వాడిని ఒక దాదాపు 3-4 రోజులు విపరీతంగా వాడింది టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్, ఆర్టీవీలో ప్రతి ఒక్క దాంట్లో వాడు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, వాడు స్పీచ్లు ఇవ్వడం, వాడు నేనంతా అంబేద్కర్ వాదిని అంటాడు. తర్వాత ఏదేదో ఫిలాసఫీ అంతా చెప్పినాడు 4 రోజులకు 5 రోజులకు మట్టు మాయం అయిపోయాడు. వాడు అసలు మనిషి అనేటోడే లేకుండా పోయాడు 4-5 రోజుల తర్వాత. ఎందుకంటే వాని క్యారెక్టర్ అయిపోయినట్టుంది వీళ్ళ ఛానల్లో, టీవీ5, ఏబిఎన్ ఛానల్లో వాని క్యారెక్టర్ అయిపోయినట్టుంది. వాని తీసి బయటపడదాం కంప్లీట్గా. ఇది ఒక ఇష్యూని డైవర్ట్ చేసేటప్పుడు వీళ్ళు చేసిన పని.
రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టుకోకుండా ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టారా? నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో దాదాపు 100 కోర్స్ కూడా లేనప్పుడు కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు, ఇయర్లీ బడ్జెట్. చంద్రబాబు ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టుకొని సిగ్గు లేకోకుండా స్కీమ్స్కి ఎక్కడ డబ్బులు అలాట్ చేయబడుతుందో అని, ఏ స్కీమ్స్కి డబ్బులు అలాట్ చేస్తే మనము రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మనం తినడానికి ఉండదు కాబట్టి స్కోపు, వీళ్ళు ఏం చేశారు, ఇంటీరియం బడ్జెట్ తీసుకొచ్చారు. ఏ స్కీమ్స్ కూడా బడ్జెట్ అలాట్ చేయలేదు. అన్ని స్కీమ్స్ అన్ని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసినారు. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలే, ఎక్సెప్ట్ దిస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఆరాకొరా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 66,000 పెన్షన్లు ఉంటే దాదాపు మన స్టేట్లో దాన్ని కాస్త తగ్గించేసి దాదాపు 1.5 లక్ష, దాదాపు 2 లక్షల పెన్షన్లు తీసేసాను ఇప్పటికే. 3 నెలలకు, అంటే దాదాపు నెలకి 50,000 పెన్షన్ తీసేస్తా వస్తున్నట్టున్నారు. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే దాదాపు నాకు తెలిసినంత వరకు 2019లో పెన్షన్లు ఎన్ని ఉన్నాయో అదే పొజిషన్కి తీసుకొచ్చేటట్టున్నాడు చంద్రబాబు. పెన్షన్లు కూడా వాళ్ళ వాళ్ళ గోడ తవ్వుకుంటారు చంద్రబాబు 100% 2029 ఎలక్షన్లో. ఇదంతా పక్కన పెట్టండి. ఇవన్నీ పబ్లిక్కి ఏమి స్కీమ్స్ ఇవ్వకోకుండా ఉండడానికి వీళ్ళకి బడ్జెట్ అలాట్ చేయలేదు కాబట్టి ఇదంతా డిబేట్ నడుస్తూ ఉంటే పబ్లిక్లో దీన్ని డైవర్ట్ చేయడం కోసము వేణుస్వామి వాళ్ళ భార్య పంచాయతీ తీసుకొచ్చాను, ఈ TV5 మూర్తి అనేటోడు. అట్ ద సేమ్ టైము ఈ TV5 మూర్తి తీసుకురావడం వల్ల ఈ మహా న్యూస్లో వంశీ, ABNలో చిన్న కిట్టు వీళ్ళందరూ కలిసేసి వీళ్ళు మొత్తం ఈ వేణుస్వామి చుట్టుకారం వీళ్ళు షోని నడిపి ఈ 3-4 రోజులు కాలం గడిపేసి ఈ మొత్తం ఏదైతే డిస్కషన్ జరగాలన్న పబ్లిక్లో ఈ డిస్కషన్ జరగనికుండా ఇది తీసుకెళ్ళి సైడ్ పడదన్నారు. దీన్నే కదా టాపిక్ డైవర్షన్ అనేది. ఆ తర్వాత మెయిన్ ఇంకోటి ఇష్యూ ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు గుడ్లవల్లేరు కాలేజీలో అంత పెద్ద ఇష్యూ నడితే దాదాపు 300 మంది ఆడపిల్లలకు సంబంధించిన సమస్య, అంత బిగ్గర్ ఇష్యూ నడిస్తే దాదాపు 300 మంది ఆడపిల్లలు వాళ్ళ న్యూడ్ వీడియోస్, వాళ్ళ బాత్రూంలో స్నానం చేసే వీడియోస్ తీసి రికార్డ్ చేసి వాడు జనసేన పార్టీకి సంబంధించినోడు, ఈమె ఎవరైతే లేడీ వానికి సహకరించినటువంటి లేడీ ఎవరైతే ఉందో ఆ గర్ల్, తను టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక లీడర్కి సంబంధించిన కూతురంట. ఈమెను తప్పించడం కోసము ఈ మొత్తం ఏమే కానీ ఈ కాలేజీలో ఏమే కానీ జరగలేదు, ఈ కాలేజీ కూడా వాళ్ళదే కాబట్టి ఇంకా వంది మాదిగలదే కాబట్టి ఈ కాలేజీలో ఏమే కానీ జరగలే, ఒక వీడియో కూడా జరగలేదు, ఒక వీడియో కూడా తీయలేదు అన్నప్పుడు ఇంతమంది ఎందుకు వస్తారు రోడ్ల మీదకి ఆడపిల్లలు? అవసరం లేదు కదా వాళ్ళ వీడియోలో తీయకపోతే. ఆల్రెడీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యేసి రిపోర్ట్ తెప్పించుకుంటే ఇంకా మీరు సిగ్గు లేకోకుండా ఒక వీడియో కూడా తీయలేదు దాంట్లో అంటారు. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసము ఒక పనికిమాలిన అమ్మాయిని తీసుకొచ్చి ముంబై నుంచి, కత్వాని అంట ఆమె పేరు ఏదో తెలియదు నాకు కూడా, జత్వాని తీసుకొచ్చి ఆమెను ఎమర్జెన్సీ బేసిస్ మీద స్పెషల్ ఫ్లైట్లో పిలుచుకొచ్చాను హైదరాబాద్కి, తీసుకొచ్చి విజయవాడకి తీసుకొచ్చి ఆమెతో దాదాపు 2-3 రోజులు షో నడిపారు. ఎందుకు? ఈ గుడ్లవల్లేరు ఇష్యూ తీసేయడానికి. గుడ్లవల్లేరు ఇష్యూ నడపకూడదని చెప్పేసి, ఈ ఇష్యూ నడవకూడదని చెప్పేసి జత్వాని ఇష్యూ తీసుకొచ్చి తర్వాత ఏమయ్యా, దేవుడేం గుడ్డోడు కాదు కదా, అట్లాంటి తీసుకొచ్చిన టైంలోనే 2 రోజులు గడవక ముందే తీసుకొచ్చి స్వయాన విజయవాడ ఫ్లడ్స్ వచ్చా, అమరావతి ఫ్లడ్స్ వచ్చా, మొత్తం అమరావతి చరిత్ర అంతా ప్రపంచం అంతా చూసా, అమరావతి అంతా కన్నెగా మునిగిపోయాను, విజయవాడను స్వయాన చంద్రబాబు దగ్గరుండి ముంచినాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య నువ్వు గవర్నమెంట్ రన్ చేస్తున్నావు అంటే మీకు ఇంకా వీళ్ళు ఎవరైతే చెప్తా ఉన్నారో నువ్వు ఇంకా ఆ డ్రోన్లు తీసుకుపోయి ఆడ స్ప్రే చేసుకుంటా, ఆ డ్రోన్లో ఆ పిల్లగాళ్ళు ఆడుతూ ఉంటారు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో, పిల్లగాళ్ళు ఆ డ్రోన్లోని ఫ్లై చేస్తూ ఉంటారు. అది తీసుకొచ్చి నువ్వు రోడ్ల మీద దానికి ఏదో షో చేస్తా, టెక్నాలజీ మ్యాన్ నేను షోలో మైక్ పెట్టుకొని నేను దేశం అంతా క్యాంపెయిన్ చేస్తా అని చెప్పేసి అంత టెక్నాలజీ షో చేయడం తప్పితే, అరే భయ ఆడ జనాలు దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది జనాలు నీళ్ళలో మునిగిపోయినారా నాయన అంటే వాళ్ళ సమస్య చూడరా, వాళ్ళు గోడాని వాళ్ళ ఇండ్లు పోయినాయి, వాళ్ళ వాకిలి పోయింది, వాళ్ళ పశువులు పోయినాయి, వాళ్ళ కొంపలు పోయినాయి అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా అంటే వాళ్ళకి ఏదైనా చూడరా నాయన మినిమం అమ్యూనిటీస్ అంటే ఈ దాంట్లో రిమోట్ పట్టుకొని చేతిలో దాన్ని ఇది డ్రోన్ని ఎట్లా ఫ్లై చేసేది, ఎట్లా ఫ్లై చేయకూడదు, దాంతో బూ ఎట్టంపించేది, దాంతో కురాక్ ఎట్టంపించేది చెప్తాను ఆడిన. రోజంతా సిగ్గులజ్జా ఉండాలి. ఇవన్నీ ఎవడో ఆడ కింద గ్రౌండ్ లెవెల్లో ఉండే ఎంప్లాయీస్ లేదంటే వర్కర్స్ చేస్తారు. నువ్వు ఆడ నిలబడి దాన్ని డ్రోన్ ఆన్ చేయాలా? అరే భయ్ 20 ఏళ్ళ కిందటే ఆడ ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లగాళ్ళు దాన్ని డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాసింతన సిగ్గులజ్జా ఉండాలి చంద్రబాబు. ఇట్లాంటి విషయాల్ని మెయిన్ ఇష్యూస్ని డిబేట్ నడుచునీయకుండా పబ్లిక్లో
దాంట్లో తీసుకొచ్చి పనికిమాల ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టి మెయిన్ ఇష్యూస్ అన్ని సైడ్లైన్ చేసి, అందుకే ఆ పిల్లగాడు ఎవరో చేసిన వీడియో అయితే క్లియర్గా చెప్పినట్టున్నాడు. ఆ పిల్లగాడు, ఈ పార్టీ ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీ కాదురా బాయ్, ఇది టాపిక్ డైవర్టెడ్ పార్టీ అని. నేను కూడా ఇంకొక కొత్త దీనికి లాంగ్ ఫామ్ చెప్దాం అనుకుంటున్నా. దీన్ని పద్దం దేశానికి చంద్రబాబు చెప్తా ఉంటాను, నేను ఇంటర్నేషనల్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి. అరే భయ్, నువ్వు ఇంటర్నేషనల్ పార్టీ అధ్యక్షుడు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇండియాలో ఒక స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చీఫ్ మినిస్టర్ అయినా అక్కడనే అన్న. అమెరికాలో ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి 2024 ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ పార్టీ టీడీపీ వాళ్ళ మీద పోటీ చేయాల్సింది, కమలా హారిస్ మీద కానీ లేదంటే డొనాల్డ్ ట్రంప్ మీద కానీ. అప్పుడు తెలిసేది నీ కథ ఏందన్నది. ఇంత పనికిమాలగా నువ్వు మాత్రమే చేస్తావు, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఇంకా ఇదంతా పక్కన పెట్టండి. ఇంక రెండో విషయం ఏంటంటే, ఈయన పొద్దున్న లేచాసి డ్రోన్ తీసుకెళ్ళి డ్రోన్తో ఈయన దోమలు చంపుతాడు. ఇప్పుడు కనీసము దోమలు చంపడానికి డ్రోన్లు తయారు చేసినాడు, మనుషులను ప్రొటెక్ట్ చేయడానికి కనీసం డ్రోన్లు తయారు చేయాలి, కొంత మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పేసి సెన్స్ లేదా నీకు చంద్రబాబు? ఎట్లా చేస్తావు ఇంత డిజాస్టర్ మేనేజ్మెంట్ని? కాసింత కూడా మెయింటైన్ చేయలేకపోయినావు, అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టున్నావు దీన్ని మేనేజ్ చేయడంలో నువ్వు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫar. Have a nice day. See you in upcoming videos.